హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ వీడియో ఏంటంటే ఈ కాల్షియం సిరప్ మీద చిన్న ముచ్చట చెప్దామని చేస్తున్నాను అన్నట్టు. అయితే చాలా వరకు మీ పిల్లల డాక్టర్లు ఆ కాల్షియం సిరప్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎంత డోస్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసి చెప్పేస్తారు. పొరపాటున మీ డాక్టర్ కనుక బిజీ ఉండి చెప్పలేదు అనుకోండి, మీరు ఇంటికి వెనక ఈ సిరప్ని తినకుండా వేయాలన్నా తిన్నకేయాలన్నా అనే కొన్ని వందల క్వశ్చన్లు వస్తుంటాయి కదా. సో దానికోసమే చిన్న క్లారిటీ ఇద్దామని. అయితే ఒకవేళ కనుక మీకు డాక్టర్ చెప్పలేదు, మీకు ఏ టైంలో వేయాలనో తెలియదు అనుకోండి, ఈ కాల్షియం సిరప్ దీన్ని తీసుకొని చూడండి. అంటే దీని మీద రాసి ఉంటుంది, దీని మీద కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక సిరప్ మీద కాల్షియం కార్బోనేట్ అని ఉన్నది. అట్లనే కాల్షియం సంబంధించిన కాల్షియం గ్లూకోనేట్ అని, కాల్షియం సిట్రేట్ అని, ఇట్లా చాలా కాంపౌండ్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ అన్ని మంచిగానే పనిచేస్తాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ కాల్షియం కార్బోనేట్ అని ఉన్న కాల్షియం సిరప్ మాత్రం తిన్నక వెంటనే వేయాలి. అంటే ఫుడ్తో పాటు వేస్తేనే అది సరిగా డైజెషన్ అవుతుంది, లోపలికి అరుగుతుంది. ఇక వేరే సిరప్లు ఏంటంటే కాల్షియం సిట్రేట్ అని ఉంటుంది, అదేమో తిన్నకేసినా తినకుండా వేసినా కూడా ఏం కాదు. కానీ ఈ కాల్షియం కార్బోనేట్ అని ఉన్నది మాత్రం బరాబర్ ఆఫ్టర్ ఫుడ్డే వేసుకోవాలి. సో గీ ముచ్చట చెప్తామని ఈ వీడియో చేసిన. ఇంకెవరైనా తెలియని ఉంటే వాళ్ళకి ఈ ముచ్చట చెప్పుకోండి. ఎందుకంటే గిసొంటి చిన్న చిన్న టాపిక్ల మీద ఈ బిజీ పీడియాట్రిషియన్లకు చెప్పేంత టైం ఉండదు. కాబట్టి నాలాంటి ఖాళీ పీడియాట్రిషియన్ వీడియో చేసి పెడతాను, చూసుకోండి. ఓకే.